మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ఈరోజు రాయలసీమలో మొట్టమొదటిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రజక ఆకాంక్ష సభ డిసెంబర్ 28వ తారీఖున జరిగే సన్నాహక సమావేశాలలో మొదటి భాగంగా ఈరోజు బనగానపల్లె అసెంబ్లీ పర్యటనకు వచ్చాము. అసలు ఈ పర్యటన ఇదే ఒక రజక ఆకాంక్ష సభనేమో, ముందు రజక ఆకాంక్ష సభ ప్రతి అసెంబ్లీలో చేయడానికి ఇది ఒక నిదర్శనంగా మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు చాలా ఉత్సాహంగా పెద్ద ఎత్తున రజక ఆకాంక్ష సభకు సన్నాహక సమావేశాలకి ఇంతమంది హాజరయ్యి ఇంత గొప్పగా వీళ్ళలో ఐక్యతను చాటుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి అసెంబ్లీలో, ప్రతి మండలాలలో, ప్రతి గ్రామాలలో, ప్రతి రజక గడప ఇంటికి మన ఆకాంక్ష ఏంది అనేది తెలియచెప్పాలి. ప్రతి గడప నుండి రజక నాయకత్వం మొదలు కావాలి అని ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభమైన ర్యాలీ మొదటి అడుగు ఈ బనగానపల్లి అసెంబ్లీ. ఈరోజు బనగానపల్లి అసెంబ్లీలో దాదాపుగా మనకు స్టాటిస్టికల్ రికార్డు ప్రకారము బీసీ కార్పొరేషన్ నుండి 32,000 రజకుల జనాభా ఉంది. ఈ జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రజకులకు ఏం కావాలి, ఏం చేయాలి, ఏం చేసే రజకుల యొక్క ఉన్నతి బాగుంటుంది, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని ఏ విధంగా ప్రణాళిక వేస్తే బాగుంటుంది అని ఒక చిన్న అవకాశంతో ఆకాంక్షతోటి మనం మొదటగా ఈ బనగానపల్లి అసెంబ్లీని ఈ సభ ఏర్పాటు చేసుకున్నాము. ఈ సభ నుండి రజకులలో ఒక గొప్ప ఐక్యత ఏర్పడి మనమంతా ఒకటి, మనకేం కావాలి అని మనమే గొంతెత్తి చాటుకునే సమయం ఆసన్నమైంది. ప్రతి సోదరుడు సోదరి గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనకు బలం మన సంఘం బలోపేతం అయితే మనం ఆటోమేటిక్ గా బలోపేతం అయినట్లే. మనకేం కావాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. సో ఆ సమయం ఆసన్నమైంది అనుకుంటున్నాము. దీనికి శుభ సూచకంగా ఈ రోజు ఏర్పాటు చేసుకున్న ఈ సభకు ఇంతమంది జనాభా ఇక్కడ సమకూరడము, వీళ్ళ ఆనందము చూస్తూ ఉంటే రజకులకు మంచి రోజులు వచ్చాయి. వీళ్లకు ఒకరికి అందరూ అండగా, అందరికి ఒకరు అండగా సంఘ బలోపేతం చేస్తూ రజకాలను ఉన్నందుకు తీసుకెళ్లడానికి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మేము ఒకందుకు ముందడుగు వేయగలమని, ఇందుకు రజక సోదరులందరూ ఆశీర్వదిస్తారని, ఇదే మనకు శుభసూచకంగా ఉంటుందని ఆశిస్తూ జై రజక, జై జై రజక.